ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ కూడా ప్రవేశిస్తున్నామని శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. దేవుడు మరొక అవకాశం ఇచ్చినారు. ఈ రీతిగా మనం దేవుని గురించి నేర్చుకోవడానికి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవుని ఎంతగానో మనము స్తుతిస్తూ మనం ఆయన ఘనపరచవలసిన వారమై ఉన్నాము. ఈ దినము ఒక గుణపాఠం దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఏమిటి అంటే, మన యొక్క జీవితంలో కష్టములు, ఇరుకులు, ఇబ్బందులు, శ్రమలు, కృంగదీసే పరిస్థితులు, నల్లగొట్టే పరిస్థితులు, అలిమకాని పరిస్థితులు, మనము ఎంతగానో ఎదుర్కొంటున్నటువంటి శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు, వీటన్నిటినీ కూడాను మనం తాళుకుని ముందుకు వెళ్ళాలంటే మనకు ప్రార్థన అవసరం అని చెప్పి దేవుడు మన ముందు ఒక ఉపమానాన్ని ఉంచుతూ ఉన్నారు. ఏమిటి అంటే, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఉన్నది. విసుగక నిత్యము ప్రార్థించుచుండవలెనని అనుటకు వారికి ఒక ఉపమానమును చెప్పాను. ఒక ఊరిలో మరి ఒక విధవరాలు ఉన్నది. తర్వాత అలాగనే ఒక న్యాయస్థుడైన న్యాయాధిపతి ఉన్నాడు. అయితే ఈ యొక్క విధవరాలు మాటికి వెళ్ళి ఆయనని గోజాడుతూ ఉన్నదంట. నాకును నా ప్రతివాదికిని న్యాయం తీర్చు అని చెప్పేసేసి ఆమె ప్రతి దినము కూడాను మరి ఆ యొక్క ఆఫీస్కు వెళ్ళి మరి అడుగుతూ ఉన్నది. అయితే ఈ అన్యాయస్తుని యొక్క గుణం ఏమిటి అంటే, మరి మనుషులని లక్ష్య పెట్టడు, దేవునికి భయపడడు. అలాంటి అన్యాయస్తుడు న్యాయాధిపతి అంటూ ఉన్నాడు ఒక దినాన, నేను మనుషుల్ని లక్ష్య పెట్టను, దేవునికి భయపడను, అయినను ఈ యొక్క విధవరాలు మాటికి వచ్చి నన్ను గోజాడకుండున్నట్లు నేను ఆమెకి న్యాయము తీర్పును అని చెప్పేసేసి అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నారు, అన్యాయస్తుడైన న్యాయాధిపతి ఇలాంటి నిర్ణయం తీసుకున్నప్పుడు తన కూర్చి దివారాత్రులు మొరపెట్టి వారికి ఆయన తప్పక న్యాయం తీర్చడా, వారి కొరకే కదా మరి ఆయన ఉన్నది అని చెప్పేసేసి దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మనము ఏం చేయాలంటే, మన జీవితంలో శ్రమలైనా, ఇరుకైనా, ఇబ్బంది అయినా మనం ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని యొద్దకు వెళ్ళాలి, దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని యొద్ద ప్రార్థన చేసి మొరపెట్టాలి. శ్రమ దినం నన్ను కూర్చొని మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు అని చెప్పి దేవుని వాక్యము తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి మనము కృంగక, భయపడక మనము ఎక్కడికి వెళ్ళాలంటే దేవుని సన్నిధికి మనము సమీపించాలి. దేవుని సన్నిధికి మనం వెళితే దేవుని యొద్ద మనకి జవాబు దొరుకుద్ది, దేవుని యొద్ద మనకి ఊరట దొరుకుద్ది, దేవుని యొద్ద మనకి సంతోషం దొరుకుద్ది. ఎందుకు అంటే జవాబు ఆయన యొద్ద ఉన్నది. ఆపత్కాలంలో నన్ను వచ్చి మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను అని చెప్పాను. యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయొచ్చు. ఎవరిని? యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారం చేయుచున్నది. కాబట్టి మనం యథార్థవంతులుగా ఉన్నట్లయితే మనం బలపరచబడతాం. యథార్థత లేకపోతే బలహీనమవుతాము, బలహీనపరచబడతాము అని చెప్పి ఈ వాక్యమును బట్టి మనం నేర్చుకోవాలి. కాబట్టి మనం ఏమిటంటే, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. మనము గోజాడాలంట. అంగలార్చు స్త్రీలను కనుగొనుడి, తెలివిగల స్త్రీలని కబురు పంపించండి, వారు మన కొరకు రోదన చేస్తారు. అలాగనే రోదన చేయటం మీ పిల్లలకు నేర్పండి అని చెప్పి కూడా దేవుని వాక్యంలో ఉన్న జ్ఞానం గల స్త్రీలను పిలువనప్పుడు వారు మన కొరకు ప్రార్థన చేస్తారు అనే వాక్యంలో ఉన్నది. కాబట్టి మనము అంగలార్చాల, కన్నీరు కార్చాల, పెనుగులాడాల. మనము అనుకున్నది నెరవేరే వరకు కూడాను మనము పట్టు విడవక ప్రార్థించినట్లయితే తప్పకుండా జవాబును చూస్తాము. ఎందుకనంటే మాటికి వెళ్ళింది ఆ విధవరాలు. అన్యాయస్తుడైన న్యాయాధిపతి, న్యాయాధిపతిగా అతను ఎవరు? అన్యాయస్తుడైన న్యాయాధిపతి, న్యాయం చేస్తారన్నటువంటి గ్యారంటీ లేనటువంటి న్యాయాధిపతి. అలాంటి న్యాయాధిపతి యొద్దకే మరి ఈ యొక్క స్త్రీ వెళుతూ ఉన్నది. మాటికి వెళ్ళేదంట. కాబట్టి ప్రియులారా, మనం దేవుని యొద్ద మొరపెట్టుకోవాలి.
కన్నీరు కార్చాలి, రోదన చేయాలి. అనుదినము విసుగక మనము ప్రార్థన చేయాలి, నిత్యము ప్రార్థన చేయాలి. ఎల్లప్పుడూ మనము ప్రార్థన చేయాలి. ప్రార్థనే మన ఆయుధము, ప్రార్థనే మన యొక్క ప్రాకారము, ప్రార్థనే మన బలము, ప్రార్థనే మన శక్తి, ప్రార్థనే మన పరికరము. జయమిస్తుంది ప్రార్థన, మనకు జయమిస్తుంది. ప్రార్థన మన శోధన నుంచి తప్పిస్తుంది. ప్రార్థన మనల్ని నడిపిస్తుంది. ప్రార్థన మనలను దేవుని ఎదుకి చేరుస్తుంది. ప్రార్థన దేవునికి సమీపము చేస్తుంది. ప్రార్థన అనేకమైన విషయాలకి జవాబును తీసుకొస్తుంది. ప్రార్థన పరలోకపు తాళపు చెవి. కాబట్టి ప్రార్థన చేద్దాం, విసుకోవద్దు. అయ్యో నేను ప్రార్థించినది నాకు ఇంకా దొరకలేదే, అనుకున్నది నాకు జరగలేదే, అడుగుతున్నది నాకు దొరకలేదే అని మనం చింత పడకూడదు. కానీ ప్రార్థనే మన ఆయుధం, ప్రార్థనే మన ఆయుధం. ప్రార్థిద్దాము, కనిపెడతాం. ఆయన కొరకు కనిపెట్టేవారిలో ఎవరును సిగ్గునొందరు అనే వాక్యంలో ఉంది. యెహోవా నీ కొరకు కనిపెట్టుకున్న వారిలో ఎవరును సిగ్గునొందరు అని ఉంది. యెహోవా యందు నమ్మికించేవారు నిత్యము నిలిచి సీయోను కొండవలే ఉంటారంట. యెహోవా యందు నమ్మికించేవారు అన్నడును సిగ్గునందరు. కాబట్టి మనల్ని సిగ్గుపడనివ్వరు. ఆయన యందు నమ్మికొంచున్నాము కనుక ఆయనే మన ఆధారము, ఆయనే మన యొక్క దిక్కు, ఆయనే మనకు సరిపడిన వాడు. ఆయనకు అసాధ్యమైనదంటే ఏమీనూ లేదు. కనుక ప్రార్థన చేద్దాము, చేయం పొందుకుందాం. ప్రార్థిద్దాం. మహోన్నతుడ, సర్వశక్తి కలిగిన ఆయన, పరిశుద్ధుడ, నీ కొందనాలు నాయన. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఎంతోమంది ఎన్నో విషయాల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు, గోజాడుతూ ఉన్నారు. ప్రభువా దేవా, ఇదిగో ఈ రాత్రికాల సమయం వారందరినీ కూడాను నీ చేతులకు అప్పగించుకుంటున్నాను నాయన. దేవా, వారి అవసరతలు తీర్చు నాయన. వారు ఆలకించండి, జవాబు దయచేయండి ప్రభువా. ఇదిగో ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఎక్కడ నిరుత్సాహపడకుండా వారి విశ్వాసం బలపడినట్లుగా దేవా వారికి గొప్ప కార్యము జరిగించండి. ఈ వారంలోనే గొప్ప అద్భుతం జరిగించండి. ఈ మాసంలోనే గొప్ప అద్భుతం వారికి జరగనివ్వండి నాయన. వారందరూ నీతోటి తిరగగలిగినట్లుగా మరొక అద్భుతమును, ఆశ్చర్య కార్యమును, మహత్తర కార్యమును దేవా వారి యందు తలపెట్టమని ప్రార్థిస్తూ ఉన్నాను ప్రభు. ఎవరెవరైతే అడుగుతూ ఉన్నారో, ఎవరెవరైతే మొరపెడుతూ ఉన్నారో, ఎవరెవరైతే గోజాడుతూ నిన్ను నాయన అర్థిస్తూ ఉన్నారో వారందరికీ తగిన జవాబుని మీరు దయచండి. నీ యొక్క మహాధననిధి నుండి, ఆ పరలోకపు మహాధననిధి నుండి నీ మహదైశ్వర్యము చొప్పున వారి యొక్క ప్రతి అవసరమును తీర్చి మీరే మహిమ పొందుకునమని, మీరే ఘనత తెచ్చుకునమని, వారి యొక్క అవసరతలు తీర్చి గొప్ప చేసి మహిమ పొందుకుని ఏ స్నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈ ప్రార్థనలో ఏకీభవించిన వారు మరి ప్రార్థన నాకు తప్పకుండా జవాబునిస్తుంది అని నమ్మి విశ్వసించిన వారు కింద కామెంట్ చేయండి, ఆమేన్ అని పెట్టండి.